ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో మనం చూస్తూ ఉంటాం చాలా వరకు ఎక్కువగా ఇంట్లో రకరకాల కారణాల వల్ల డబ్బైతే నిలువగా ఉండట్లేదు అని చెప్తూ ఉంటారు. కొందరేమో ఇంట్లో గొడవలు అవుతున్నాయని, కొందరేమో ఇల్లు సరిగ్గా ఉంచుకోవడం లేదు, అందుకే మీ దగ్గర డబ్బులు ఉండట్లేవు అని చెప్తూ ఉంటారు. ఇంకొందరు నేను ఎంత డబ్బు అప్పు చేసి తీసుకొచ్చినా కూడా మళ్ళీ అంతే విధంగా ఖర్చు అవుతున్నాయి, మేమిద్దరం పని చేస్తున్నా కూడా అవి మాత్రం డబ్బులు ఇంట్లో నిలవట్లేదు అని అంటూ ఉంటారు. ఎందుకు మేడం? అంటే లక్ష్మీదేవి రావాలి అంటే దానికి ఇండికేషన్స్ మీరు చెప్పారు. మరి ఇలా ఉంటుంది అంటే దాని ఇండికేషన్ ఏంటి మేడం? డబ్బు రావాలన్నా డబ్బు వెళ్ళిపోవాలన్నా కారణం మనం. డబ్బును మనం ఎలా ఆకర్షిస్తున్నామో, డబ్బును ఆకర్షిస్తున్నాను అనటంతో పాటుగా డబ్బును నేను పొందుపరుస్తున్నాను, పొదుపు చేస్తున్నాను అని కూడా పెట్టుకోండి కాన్సెప్ట్. చాలామంది ఇళ్లలో చూస్తూ ఉంటాము, పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరు లేవకుండానే ఊడ్చేయడము, కల్లాపు చల్లేయడం, పూజ చేసేయడం చేస్తుంటారు. బట్ వాళ్ళు పడుకున్నటువంటి బెడ్షీట్స్ అవన్నీ విదిలించకుండా చేయకుండా పూజ చేసేస్తుంటారు. ఇట్స్ ఎ నెగిటివ్ సైన్. చాలామంది ఏంటంటే అంటే మన పని అయిపోయింది, మనం పూజ చేసేసాము, దట్ ఈస్ నాట్. ప్రతిదీ కూడా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. అలాగే చాలామంది బట్టలు కుప్పలు కుప్పలుగా పడేస్తుంటారు. నీట్గా మడత పెట్టడం కానీ, ఆ తర్వాత చూసుకుందాంలే, ఇప్పటికైతే తీసేసాం కదా బయట నుంచి అని అలా కుప్పలు కుప్పలు పడేస్తుంటారు. ఇంట్లో దండాలకి బట్టలు ఎప్పుడే అలాడుతుంటాయి. ఇట్స్ ఎ బ్యాడ్ సైడ్. అది చూడటానికి ఆక్వర్డ్గా ఉంటుంది, ఇల్లు ప్లెజెంట్గా కనిపించదు మనకి, అది కూడా. అలాగే ఇంట్లో వాళ్ళ మధ్య సఖ్యత ఉండదు. ఎప్పుడు దేనికో దానికి తిట్టుకుంటూ ఉంటారు, దేనికో దానికి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉండవు. ఒకరు ఖర్చు పెడతా అంటారు, ఒకరు వద్దంటారు, ఒకరు ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటారు. ఇదేంటంటే కోయిన్సిడెన్స్ అనేది ఉండదన్నమాట. చివరికి ఏమవుతుందంటే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే లక్ష్మీదేవికి ఇలాంటివన్నీ కూడా నచ్చవు. సో అలాంటప్పుడు ఎక్కువసేపు ఉండదు. మనం బీరువాళ్ళకి, చాలామంది బీరువాళ్ళకి మిర్రర్స్ ఉంటుంది. అవును. ఇట్స్ నాట్ గుడ్ సైన్. ఓకే. నాకు తెలిసినంత వరకు. అలాగే ఏంటంటే బీరువాకి వేస్తాం కానీ లాక్ చేయం అనమాట. తాళం చేయాలని వదిలేస్తూ ఉంటారు. అలా పెట్టద్దు, ఎప్పుడు లాక్ చేసేసుకోవాలి. డబ్బును మనం ఎక్కడ పెడుతున్నామో అక్కడ చాలా నీట్గా ఉండాలి. డబ్బును ఆకర్షించడమే కాదు, డబ్బును పొందుపరచడం కూడా ఒక ఆర్టే. డబ్బును తీసుకోవడం, ఇవ్వడం కూడా. ఇవాళ డబ్బు వచ్చేసింది కదా, పర్వాలేదులే అని నెగ్లిజెన్సీ, అది ఇమ్మీడియట్గా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు చేసేటటువంటి మర్యాదను బట్టి అది మన దగ్గర ఉండటం జరుగుతుంది. డబ్బు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, కానీ మనం ఏంటంటే దాని మీద ఒక పాజిటివ్నెస్ని పెట్టుకోగలిగినప్పుడు అది మన దగ్గర ఉండటం జరుగుతుంది. నేను దాన్ని దాచాలి, నేను కొంత సేవ్ చేస్తున్నాను, సో ఈ విధంగా సేవ్ చేసుకోవడానికి నాకు డబ్బు అందింది అనేటటువంటి భావంతో ఉండాలి. అలాగే వేస్టేజ్ ఆఫ్ ఫుడ్. మనం ఫుడ్ ఎంత వేస్ట్ చేస్తామో డబ్బులు అంత వెళ్ళిపోతుంటాయి. ఎంత వాటర్ వేస్ట్ చేస్తుంటామో అంత డబ్బు వెళ్ళిపోతుంటుంది. వాటర్కి డబ్బుకి దగ్గర రిలేషన్ ఉంటుంది. చాలామంది చాలా నీళ్ళు వేస్ట్ చేస్తూ ఉంటారు, ఊరుకూరుకునే కడుగుతూ ఉంటారు. ఎందుకు కడుగుతారో వాళ్ళకే తెలియదు, కడుగుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఒక టైంలో ఒకటి క్లీన్ చేసుకోవాలి, వదిలేసేయాలి. ఎవ్రీ టైం ఇంక అదే పనిగా కడిగిందే కడుగుతూ ఉంటారు. డబ్బు అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నీటిని ఎక్కడ వేస్ట్ చేస్తుంటామో డబ్బు అక్కడ ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అలాగే ఫుడ్ని ఎక్కడ వేస్ట్ చేస్తుంటామో డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఫుడ్ మీద ఎంతగా గౌరవం పెంచుకుంటూ ఉంటామో డబ్బు కూడా అలాగే రావటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మనం ఉపయోగించేటటువంటి పర్సులు కానీ, మనం ఉపయోగించే వస్తువుల మీద కానీ మనం కరెక్ట్ అవగాహనతో వర్క్ చేయాలి. ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత పొదుపు చేయాలి అనే దాని మీద ఉండాలి. ఇవాళ నా దగ్గర ఉంది కదా, 10,000 కాదు 20,000 అయినా ఖర్చు పెట్టేస్తాను. దాని వాల్యూ ఎంత, నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, కరెక్ట్గా దాన్ని నువ్వు క్యాలిక్యులేట్ చేసావా లేదా, దాని మీద ఆధారపడి ఉంటుంది. అనవసరపు ఖర్చులు చేయకూడదు. అవసరమైనంత మటుకు నువ్వు ఎంతైనా పెట్టుకో. అనవసరపు విషయాల్లో ఖర్చు పెట్టినప్పుడు నీకు అవసరానికి డబ్బు రావడం అనేది జరగదు. బట్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ని తీసుకొస్తాయి. చాలామంది విరిగిపోయిన అద్దాలకి టేబుల్ పెట్టడం, అలా విరిగిపోయిన కుర్చీలు, ఇంట్లో మేకులు, తుప్పట్టేసిన మేకులు, హ్యాండిల్స్ ఊడిపోయినవన్నీ యూజ్ చేయడము, ఇలాంటివి చేస్తుంటారు. ఇవన్నీ ఏంటంటే మనకి వర్కౌట్ కాదు. మనం చేసినప్పుడు దాని మీద ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒక విధంగా మనిషికి ఏంటంటే సైకలాజికల్గా కంప్రెస్ చేసేస్తాయి అన్నమాట.
సో ఎప్పుడైతే ఇప్పుడు ఒక వర్క్ చేసేటప్పుడు నీకు ఫ్రీగా ఉందనుకోండి, గబగబా వర్క్ చేసుకుంటావు, నీ మైండ్ సెట్ బాగుంటుంది, దాని నుంచి నువ్వు బయటపడతావు. అదే అది నిన్ను ఇబ్బంది పెట్టింది అనుకోండి, నీకు 1/2 అవర్ కాస్త 1 అవర్ అవుతుంది, దాని మీద నీకు ఒక నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది, దాని నుంచి నువ్వు బయటపడడానికి నీకు కొంత టైం పడుతుంది. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నావో మనీ కూడా అక్కడే వేస్ట్ అయిపోతుంది. టైమ్ ఈజ్ ప్రిషియస్ దాన్ గోల్డ్. సో ప్రతి సెకండ్ కూడా చాలా విలువైంది. ప్రతి సెకండ్ కూడా నేను డబ్బును ఆకర్షిస్తున్నాను, డబ్బును ఆకర్షించే మార్గాలను నేను అన్వేషిస్తున్నాను, నేను పొందుతున్నాను అనేటటువంటి భావనకు రండి, డబ్బు వస్తుంది. ఒక గుళ్ళో పూజారి ఎప్పుడూ కూడా అమ్మవారిని చాలా బాగా స్తోత్రాలతో చేస్తూ ఉంటాడు. అడుగుతాడు అనమాట, ఏంటమ్మా నేను ఎప్పటి నుంచో నేను పూజిస్తున్నాను, నా పరిస్థితి మాత్రం ఇలాగే ఉంటుంది, నువ్వు వచ్చే భక్తులందరికీ మంచిగా ఇస్తున్నాను. కానీ అతను గుళ్ళో పూజ చేస్తాడు, ఇంటికి వెళ్ళాక భార్యను తిడుతూ ఉంటాడు. నువ్వు ఇక్కడ ఇంత చేసి ఏం లాభం, ఇంట్లో ఉన్న భార్యను నువ్వు సరిగ్గా చూసుకోకపోతే. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారు కదా. సో అంటే ఏంటంటే నువ్వు గౌరవం అనేది తనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, మినిమం మర్యాద అనేది ఇవ్వాలి. అలాగే భార్య కూడా భర్తకి అంతే గౌరవం ఇవ్వాలన్నమాట. సో ఆ గౌరవం మీద కూడా డబ్బు ఆధారపడి ఉంటుంది అది. సో మనం ఏ విధంగా అయితే వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటామో అదేవిధంగా డబ్బుని మన దగ్గరికి రావటం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా హస్బెండ్స్ బయటకు వెళ్ళేటప్పుడు అది కూడా ఎంత ఏ స్ట్రెస్సెస్ ఉన్నా కానీ క్షేమంగా వెళ్ళిరండి, తొందరగా రండి, ఇలా చెప్పడము, ఒక పాజిటివ్ ఫీలింగ్స్ని మనము ఎక్స్ప్రెస్ చేయడం వలన మనీని ఆకర్షిస్తూ ఉంటాం. వెళ్తే వెళ్ళిపోగానే డోర్స్ వేసేసి ఇల్లు ఊడుస్తూ ఉంటారు. అది ఎప్పుడు చేయకూడదు. భర్త ఇంట్లోంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇల్లు ఊడవడం అనేది చేయకూడదు. ఇట్స్ ఏ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తామో ఖచ్చితంగా. కొంతమంది పాలు పడేస్తూ ఉంటారు, కాఫీ, టీస్ ఇవన్నీ పడేస్తూ ఉంటారు. పాలతో చేసిన ఏవి కూడా పడేయకూడదు అనమాట. ఇట్స్ గుడ్. మనం ఎప్పుడైతే మారుతామో ఆటోమేటిక్గా మన సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. సో వీటన్నిటిని మనం నెమ్మదిగా మార్చుకున్నాం అనుకోండి, డబ్బు మన దగ్గర ఖచ్చితంగా ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది మన దగ్గర. సో మరి మేడం, ఎవరైనా కూడా మనీ అట్రాక్ట్ అవ్వే విధంగా వాళ్ళు మెడిటేషన్ చేయాలి, వాళ్ళు అనుకున్న కోరికలు తీరాలి అనుకుంటే దానికి గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? ఇలా చాలామంది అడిగారు సిరి. దానికోసం ఏంటంటే ఒక 5 పవర్ఫుల్ టెక్నిక్స్: విజువలైజేషన్, గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, 555 టెక్నిక్, వాటర్ గ్లాస్ టెక్నిక్ అండ్ మేనిఫెస్టేషన్. ఈ 5 టెక్నిక్స్నే జస్ట్ ఐ వాంట్ టు ఇంక్లూడ్ విత్ ద సైన్స్. ఓకే. అంటే ఇది చేస్తే వచ్చేస్తుందా అని అంటే దీనిలోని ఆంతర్యం ఏంటో తెలిస్తే చెయ్యాలి అనే క్యూరియాసిటీ మనకు. ఏదో నేను ఇప్పుడు టెక్నిక్ చేసేసాను, నాకు ఇంకా రాలేదేంటి, దీనివల్ల నీ థాట్స్ ఏమవుతున్నాయి, నీ బిలీఫ్ సిస్టమ్స్ ఏమవుతున్నాయి, నువ్వు ఎలా మార్చుకోగలుగుతున్నావు. ఏదో విజువలైజేషన్ చేయగాని, మేనిఫెస్టేషన్ చేయగాని, ఏదైనా చేసినప్పుడు నీ యొక్క థాట్స్ని, బిలీఫ్స్ని నువ్వు ఏ విధంగా నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. సో దానికోసమైనా ఒక 5 days క్లాస్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ 555. సో 5 days క్లాస్ ఫ్రమ్ September 1st to September 5th. ఓకే. అంటే అమావాస్య ముందు కొంత ఎనర్జీ ఉంటుంది. అవును. సో ఇలా జాయిన్ అయిన వాళ్ళకి అలాంగ్ విత్ మెడిటేషన్ అండ్ ఒక టెక్నిక్ క్లాస్. ఓకే. అమావాస్య ముందు ఎనర్జీస్ ఉంటాయి, అమావాస్య రోజు ఎనర్జీస్ ఉంటాయి, అమావాస్య తర్వాత కూడా ఎనర్జీస్ ఉంటాయి. సో ఎలాంటి ట్రిక్స్ని ఫాలో అవుతూ ఉంటే మనం దానిని, అంటే మనలో ఉన్నటువంటి ఒక నెగిటివ్ బ్లాక్ని మనం రిమూవ్ చేయొచ్చు. సో ఒక పాజిటివ్ సెన్స్లోనే మనము ఏ విధంగా వెళ్ళొచ్చు అనేదానికి ఒక క్లాస్ డిజైన్ చేశాను. September 1st నుంచి September 5th వరకు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. క్లాస్ వచ్చేసి నైట్ 8:30 to 9:30 వరకు ఉంటుందండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ.